ఆ మధ్యన పెట్రోల్ ధరలు 67 నుంచి 87 దాకా వెళ్ళి 87 నుంచి మళ్ళీ 64 ఇదే 71 దాకా వచ్చి మళ్ళీ ఆ తర్వాత 118 దాకా వెళ్ళిపోయి తర్వాత ఇప్పుడు 109, 110 రేంజ్‌లో ఉంది. వాస్తవంగా ఇదే ఇతర రాష్ట్రాలు అయితే రూ. 95 రేంజ్‌లో కూడా ఉంది. మనకు ఆంధ్ర, తెలంగాణలో భారతదేశంలో అత్యధికంగా వసూలు చేస్తున్నారు కాబట్టి అదే నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే బంగారం రేట్లయితే ఇక్కడ డిక్టేట్ చేయం. అంతర్జాతీయంగా డిక్టేట్ అవుతాయి అంటే కాదు. మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపారుల మాఫియా ప్లస్ అంతర్జాతీయ మాఫియా కలిపి అడ్డగోలుగా పెంచేస్తున్నారు. రూ. 120 ఇదే 11,00,000, 12,00,000 ఇట్లా 1,12,000 ఈ రేంజ్‌లోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం. ఇప్పుడు వాళ్ళేం కబుర్లు చెప్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగా డాలర్ వాడకం తగ్గింది. బ్రిక్స్ దేశాలు భారీగా బంగారాన్ని కొంటున్నాయి. గోల్డ్ ధరలు అందువల్లనే పెరుగుతున్నాయి అన్నటువంటిది ఇప్పుడు అంచనాలు చెప్పుకొస్తున్నారు వీళ్ళు. రష్యా, ఉక్రెయిన్ వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, స్టాక్స్, క్రిప్టో మార్కెట్ అనిశ్చిత వలన కూడా పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. అంతేకాకుండా బంగారం ఉత్పత్తి తగ్గడం, డాలర్ బలహీనపడడం కూడా దీని విలువ పెంచుతున్నాయి అన్నటువంటి చెప్పుకొస్తున్నారు.